కేసీఆర్ సార్కు ఏమైంది? ఇటీవలే ఆరోగ్య సమస్య కారణంగా హైదరాబాదు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి 2 సార్లు వెళ్లారు. ఆయనకు 9 గంటల పాటు పరీక్షలు నిర్వహించారు. పైగా ఆసుపత్రికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో తన పాత నివాసమైన నందీనగర్లో ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడూ ఫామ్ హౌస్ కి వెళ్లే కేసీఆర్ నందీనగర్లో ఉండడంతో సారుకేమైందని బీఆర్ఎస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఉత్కంఠతో ఉన్నారు. ఆయనేం సాదాసీదా వ్యక్తి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన అధినేత. ఎన్నికల్లో ఓటమి చెందిన ఇప్పటికీ ఆయన మాటకు తెలంగాణలో ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి దూరంగా ఉంటున్న ఆయన చాలా అరుదుగా మాత్రం స్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పనిగా సవాలు విసిరినా ఆయన మాత్రం స్పందిస్తున్నదే లేదు. ఈ మధ్య ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ అక్కడే ఉన్నారు. సోడియం నిల్వలు తగ్గినట్లుగా వెల్లడించారు. అంతకు మించిన వివరాల్ని వెల్లడించలేదు. ఫామ్ హౌస్ లో ఉంటున్న కేసీఆర్ ఆరోగ్య సమస్యల కారణంగా నందీనగర్లోని తన సొంతింట్లో ఉంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే గురువారం మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లారు. అది కూడా వైద్య పరీక్షల కోసం. పైగా కేసీఆర్ ఎప్పుడూ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ వెళ్లేవారు. అక్కడి నుంచి వచ్చారంటే మళ్లీ అక్కడికే వెళ్లేవారు. కానీ ఇప్పుడు భిన్నంగా నందీనగర్లో తన పాత నివాసంలో ఉంటున్నారు. మొన్న ఆసుపత్రి నుంచి నందీనగర్కే వెళ్లారు. సాధారణంగా వైద్య పరీక్షలంటే కాస్తంత సమయం తీసుకుంటుంది. అది సాదాసీదా జనాలకు. కానీ కేసీఆర్ లాంటి పెద్ద మనిషి పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు సంబంధిత వైద్యులు, టెక్నీషియన్లందరూ అందుబాటులో ఉండడమే కాదు, యుద్ధ ప్రాతిపదికన అన్నట్లుగా పరీక్షలు జరుపుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినట్లుగా సమాచారం బయటకొచ్చిన నేపథ్యంలో అందుకు 9 గంటల సమయం తీసుకోవడం ఏమిటి అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ పరీక్షలన్నీ ముగించుకుని సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిపోయారు. అంటే మొత్తం 9 గంటలు. వైద్య పరీక్షల కోసం ఇంత సమయం పడుతుందా అన్నది ప్రశ్న. వైద్య పరీక్షలంటే కేసీఆర్ కు ఎలాంటి పరీక్షలు చేయించుకున్నారు, ఆయన తాజా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువైనట్లుగా కొందరు చెబుతున్న మాటల్లో నిజమెంత అన్నది మరో ప్రశ్న. ఇలాంటి సందేహాలకు ఎవరో సమాధానమిచ్చే బదులు మీడియా ముందుకొచ్చి వివరాలు తెలిపితే అనవసరమైన కన్ఫ్యూజన్ ఉండదు కదా అన్నది ప్రశ్నగా మారింది. కోట్లాది మంది ఆరాధించే అధినాయకుడి ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడం అవసరం.